వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్. హాయ్ అండి, నేను మీ సునీత. ఈరోజు మన వీడియోలో ఫ్రై పీస్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మా ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధానాన్ని సింపుల్ వేలో చేసి చూపిస్తాను. ఈ బిర్యానీ మసాలా కోసం అయితే ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనికోసం కేజీ చికెన్ అయితే క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకున్నానండి, 1 స్పూను సాల్ట్ కూడా వేసుకున్నాను. అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని అయితే కొంచెం వేసుకున్నాను అనమాట. వీటన్నిటిని కలిపి మ్యారినేట్ చేసి ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి. చికెన్ ఫ్రై చేసుకోవటం కోసం అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 2 ఉల్లిపాయలను అయితే పేస్ట్ లాగా పట్టుకున్నాను. ఆ పేస్ట్ వేసుకొని 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్నాను. 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత కర్రీకి తగినట్లుగా ఉప్పు, అలాగే కారం వేసుకొని ఒకసారి నీట్గా కలిపేసుకొని మూత పెట్టకుండా ఇలా నీట్గా కలుపుకుంటూ ముక్క ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ అయితే 20 నిమిషాల పాటు ఉడికించుకున్నాం కదండి, చక్కగా ముక్క ఉడికిపోయిందనమాట. ఇప్పుడు ఫైనల్లో ముందుగా తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా కూడా 1 స్పూన్ వేసుకొని కలిపేసుకున్నాను. ఇలా వాటర్ ఏమి వేయం కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం దగ్గరగా అయ్యి డ్రై రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీని అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా సెమీ గ్రేవీ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకొని ఫైనల్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఈ చికెన్ ఫ్రైలోకి బగారా రైస్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ని వేసుకున్నాను. అలాగే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని దోరగా ఫ్రై చేసుకున్నాను. ఇలా కొంచెం దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అలాగే పుదీనా, కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని నీట్గా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పౌడర్ని కొంచెం వేసుకున్నానండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ బగారా రైస్ని అయితే కేజీ రైస్తో చేస్తున్నానండి నేను. ఈ రైస్ని ఈ బౌల్తో కొలిచానమాట. ఒక బౌల్ నిండా వచ్చాయి. అదే బౌల్తో 1.5 వాటర్ని అయితే ఎసురుగా పోసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ వాటర్ని అయితే మరిగించుకోవాలి. చూస్తున్నారు కదండి, వాటర్ అయితే చక్కగా బాయిల్ అవుతుందన్నమాట. ఇప్పుడు ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని అయితే వేసేసుకొని ఒకసారి నీట్గా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకున్నాను. నేను ఈ బగారా రైస్ని అయితే డైలీ మేము ఇంట్లో వాడే రైస్తోనే ప్రిపేర్ చేశానండి. చాలా బాగా వచ్చిందనమాట. ఓకే అండి, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఒక బాయిల్డ్ ఎగ్ను కూడా పెట్టుకొని ఈ విధంగా గార్నిష్ చేసుకున్నాను. నేనైతే మా ఇంట్లో ఈ విధంగా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటాను. నచ్చిందండి మీకు? నచ్చినట్లయితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఈ రోజుకైతే ఇంతేనండి రెసిపీ. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.